ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నుంచి సహాయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కేంద్రం నిబంధనల మేరకు తెలంగాణ హౌసింగ్ శాఖ నిబంధనలు సిద్ధం చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా ఇండ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి ఎలాంటి సహాయం అందలేదు. దీంతో ఆ తప్పిదం పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇండ్ల నిర్మాణాలకు నిధులు ఇచ్చే విధంగా మార్గదర్శకాలు తయారు చేస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకాన్ని వర్తింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. గత సర్కార్ డబుల్ బెడ్రూమ్ పథకానికి ఈ నిధులు వినియోగించకపోవడంతో అది భారంగా మారింది. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో గత ప్రభుత్వం హయాంలో దాదాపు 359.56 కోట్లు నష్టపోయినట్లు నిర్ధారించారు. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ పథకం లేకపోవడంతో నిధులిచ్చేందుకు నిరాకరించింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి 2022లో 190.79 కోట్లు, 168.77 కోట్లు ఇవ్వకుండా ఆపేసింది. ఈసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అలాంటి ఇబ్బందులు రావద్దని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నది. అందుకే PMAY రూల్స్కు లోబడి నిబంధనలకు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్ వద్దకు ప్రాథమికంగా తెలంగాణ హౌసింగ్ శాఖ రూపొందించిన నిబంధనలను పంపించినట్టు విశ్వసనీయంగా తేలింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన వెంటనే ఇందిరమ్మ ప్రక్రియ మొదలవుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఆ తర్వాతే లబ్ధిదారుల ఎంపిక రూపకల్పన ఉంటుందని వివరిస్తున్నారు. తెలంగాణ హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించే సాంకేతిక వేదిక ఆధారంగా స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అవగాహన చేయించాల్సి ఉంటుందని చెబుతున్నారు. అనంతరం గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేస్తామని వెల్లడిస్తున్నారు. PMAY నిబంధనలకు లోబడి చేస్తే ప్రతి లబ్ధిదారుడికి కేంద్ర గృహ నిర్మాణ శాఖ నుంచి సుమారు 2 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మిగతా 3 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం 3 విడతల్లో ఇవ్వనున్నట్లు తెలిసింది. PMAY నిధులు రావాలంటే ప్రస్తుతం రాష్ట్ర హౌసింగ్ శాఖలో స్కీమ్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. లబ్ధిదారులను ముందుగా ఎంపిక చేసి కేంద్ర గృహ నిర్మాణ శాఖకు జాబితాను అందజేయాలి. 2011లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. దాని ఆధారంగా రూపొందించిన జాబితాకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది. దాంతోపాటు ఈసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని తెలంగాణ హౌసింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా చేయని పక్షంలో PMAY నిధులను కేంద్రం ఇవ్వొద్దని చెబుతున్నట్టు సమాచారం.